హలో అండి. ప్రజెంట్ డాక్టర్ గారు చూస్తున్నారా లేదా? ఎక్కడ చూస్తున్నారు? అండ్ టైమింగ్స్ ఏంటి? అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? అండ్ అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. డాక్టర్ గారు ప్రజెంట్ చూస్తున్నారు. అది ఎక్కడ అంటే మనకి హనంకొండ ఎర్రగట్టు గుట్ట ఉంది కదా, ఎర్రగట్టు గుట్ట కిడ్స్ కాలేజ్ ఆపోజిట్లో అక్కడ క్లినిక్ పెట్టి అక్కడ చూస్తున్నారు. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8 గంటల నుండి 12 గంటల వరకు చూస్తున్నారు. అది ఎవ్రీడే చూస్తున్నారు, ఓన్లీ సండే రోజు మాత్రం చూడట్లేదు. అండ్ మంత్లీ అంటే మంత్ స్టార్టింగ్ 1st తారీఖు నుంచి మంత్ ఎండ్ వరకు డైలీ చూస్తున్నారు, ఎక్సెప్ట్ సండేస్. అండ్ మనం అక్కడికి ఎలా వెళ్ళాలి అని అంటే, దూరం నుండి వచ్చేవారు ఎటైనా సరే దూరం నుండి వచ్చేవాళ్ళు వరంగల్ నుండి వెళ్ళాలంటే అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ హనంకొండ నుండి అయితే అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. కాజ్పేట్ నుండి అయితే 12 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే, మీరు ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్లో డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలంటే మీకు ఆటోలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా బస్సెస్లో వెళ్ళాలంటే మీరు వరంగల్ నుంచి కానీ, హనంకొండ నుండి కానీ, కాజ్పేట్ నుండి కానీ, ఎక్కడి నుండి అయినా సరే మీరు టువర్డ్స్ హసన్పర్తి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, టువర్డ్స్ హసన్పర్తి వెళ్ళే బస్సెస్ ఎక్కి ఎర్రగట్టు గుట్ట జంక్షన్ ఉంటుంది, ఎర్రగట్టు జంక్షన్. ఆ ఎర్రగట్టు జంక్షన్ దగ్గర దిగి అక్కడ వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వెళ్ళి టువర్డ్స్ కిడ్స్ కాలేజ్ సైడ్ 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. అక్కడ మీరు ఆటోలకైనా వెళ్ళొచ్చు, లేదంటే 1/2 కిలోమీటర్ నడిచైనా వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకి టువర్డ్స్ అంబాల వెళ్ళే బస్సెస్ ఉంటాయి. లేదా టువర్డ్స్ కిడ్స్ కాలేజ్ డైరెక్ట్ కిడ్స్ కాలేజ్ వరకు వెళ్ళే బస్సెస్ కానీ ఉంటాయి. ఆ బస్సెస్ ఎక్కి మీరు కిడ్స్ కాలేజ్ దగ్గర దిగేసి వెళ్ళిపోవచ్చు. అంటే కిడ్స్ కాలేజ్ పక్కనే కాబట్టి కిడ్స్ కాలేజ్ దగ్గర వరకు వెళ్ళాలి. లేదంటే మీరు వేరే బస్సెస్ కానీ అడిగి వెళ్ళొచ్చు. కిడ్స్ కాలేజ్కి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళే బస్సెస్ ఏ బస్సు వెళ్తాయన్నా కూడా అక్కడ డిపోలో కానీ బస్ స్టాప్లో కానీ ఎవరైనా చెప్తారు. మీరు ఎక్కడికైనా సరే కిడ్స్ కాలేజ్ దగ్గర దిగితే అక్కడ మీకు దగ్గరలోనే కిడ్స్ కాలేజ్ గేట్ ఆపోజిట్లోనే ఉన్నదన్నారు, అక్కడ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే కిడ్స్ కాలేజ్ అండ్ కాకతీయ యూనివర్సిటీ, అంటే కిడ్స్ కాలేజ్ అన్నా కూడా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. బట్ కాకతీయ యూనివర్సిటీ వేరు, కిడ్స్ కాలేజ్ వేరు. కాకతీయ యూనివర్సిటీ ఏమో మనకు సుబేదార్లో ఉంటుంది, కిడ్స్ కాలేజ్ ఏమో మనకు ఎర్రగట్టు గుట్ట దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు కాకతీయ యూనివర్సిటీ కాదు, ఆటోలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా మీరు చెప్పాల్సింది కాకతీయ యూనివర్సిటీ కాదు, కిడ్స్ కాలేజ్. కిడ్స్ వేరు, కాకతీయ కాలేజ్ వేరు. అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. అపాయింట్మెంట్ నెంబర్ మనకు ఒక నెంబర్ ఇచ్చారండి వాళ్ళు. ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాడు, ఇక్కడ కింద స్క్రీన్ మీద ఇస్తారు చూడండి. ఆ నెంబర్కి మనం డైలీ మ్యాక్సిమం 2 గంటల నుండి వెళ్ళి 4 గంటల మధ్యలో, అంటే డైలీ మధ్యాహ్నం 2 గంటల నుండి వెళ్ళి 4 గంటల మధ్యలో మాత్రమే వాళ్ళు ఫోన్ లైన్స్ ఓపెన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 10వ తారీఖు వరకు అయిపోయాయి అనుకోండి అపాయింట్మెంట్స్, వాళ్ళు 10వ తారీఖు వరకు మళ్ళీ ఓపెన్ చేయరు ఫోన్ లైన్స్. 10వ తారీఖు తర్వాత ఓపెన్ చేస్తారు. అంటే అవి ఏ డేట్ వరకు అయిపోయినాయి అనేది మనకు తెలియదు. కాబట్టి మీరు డైలీ మ్యాక్సిమం 2 గంటల నుండి 4 గంటల మధ్యలో ట్రై చేయడానికి, అంటే ఎక్కువ ట్రై చేయండి. లేదా మీరు మామూలుగా అప్పుడప్పుడు డైలీ వేరే టైంలో కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను అక్కడికి వచ్చిన వేరే వాళ్ళని వేరే అడిగిన, అతను 3 మంత్స్ ట్రై చేశాడంట. 3 మంత్స్ ట్రై చేస్తే లాస్ట్కి ఆయనకు అపాయింట్మెంట్ దొరికి ఇప్పుడు వచ్చాడంట. అందుకని ఏంటంటే మీరు వెంటనే మీరు ఇప్పుడు ట్రై చేసి వదిలేసి, అంటే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఆ ఫోన్ లైన్స్ ఓపెన్ చేయట్లేదు అంటే అది కష్టం అవుతుంది. మీరు ఏంటంటే ఎవ్రీడే మ్యాక్సిమం 2 గంటల నుంచి వెళ్ళి 4 గంటల మధ్యాహ్నం ట్రై చేస్తే మీకు లైన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఆ నెంబర్ కింద ఇస్తా, స్క్రీన్ మీద కింద ఇస్తా చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన డేట్ రోజు మనం మార్నింగ్ 8 గంటల నుండి వెళ్ళి 12 గంటల మధ్యలో మనకు చూస్తారు. వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ డేట్ రోజు మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ దొరకని వాళ్ళకి లాస్ట్కి ఒకటి నేను సలహా ఇస్తున్నా, బట్ మీరు ఇది ఎప్పుడు ట్రై చేయండి అంటే, మరీ సీరియస్ పెయిన్స్ కానీ సీరియస్గా కానీ మీకు ఉన్నప్పుడు మాత్రమే ఇది ట్రై చేయండి. ఏంటంటే మీరు మ్యాక్సిమం అపాయింట్మెంట్ ఉంటేనే వెళ్ళండి. బట్ అపాయింట్మెంట్ లేకున్నా కూడా మీకు
పెయిన్స్ మరీ సివియర్గా ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఇది ట్రై చేయండి. ఏంటంటే మీకు అపాయింట్మెంట్ మీరు ఎంత ట్రై చేసినా మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే ఏం చేయండి అంటే, ఫోన్ లైన్స్ కలవకపోయినా అపాయింట్మెంట్ దొరకకపోయినా ఏం చేయండి అంటే, నేను నా లాస్ట్ వీడియోలో డాక్టర్ గారి ఇంటి అడ్రస్ కూడా ఇచ్చిన. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళండి. ఇంటి దగ్గరికి కాదు, క్లినిక్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఆ రోజు మధ్యాహ్నం వరకు పేషెంట్స్ తక్కువ మంది వచ్చి ఉంటే ఆ రోజు ఛాన్స్ ఉంటే చూస్తారు. ఒకవేళ ఆ రోజు ఛాన్స్ లేకపోతే చూడకపోతే ఆ రోజు సాయంత్రము 4 గంటల నుండి వెళ్ళి 6 గంటల మధ్యలో వాళ్ళ ఇంటి అడ్రస్ నేను లాస్ట్ వీడియోలో ఇచ్చిన, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మేబీ ఆయనకు టైం ఉంటే చూస్తారు, లేదా ఏ డేట్కి రావాలనేది మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. బట్ ఇది ఎప్పుడంటే మీరు మరీ సీరియస్గా ఉండి దూరం నుండి రావాలనుకుంటే అపాయింట్మెంట్ దొరకకపోతే ట్రై చేయండి.